అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ మాట అండర్లైన్ చేయాలండి. ఇక వెళ్ళుము, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని చెప్పాను. అది యేసయ్య చేసేది. అది నువ్వు ఒకటి విశ్వసిస్తే ఆయన ఇంకొకటి చేయడు. నువ్వు ఏది విశ్వసిస్తావో అదే చేయగలడు ఆయన. నన్ను నీళ్ల మీద నిలబెట్టగలడు అని విశ్వాసం ఉంచితే నీళ్ల మీద నిలబడగలుగుతావు, నడవగలుగుతావు. అమ్మో నీళ్లు నన్ను ముంచేస్తాయేమో అంటే అదే జరిగింది. నన్ను ఆయన నీళ్ల మీద నిలబెట్టి నడపగలడు అని నీవు పరిపూర్ణ విశ్వాసమును కనపరిచిన ఎడల మానవాతీతమైన శక్తి నీలో పనిచేస్తుంది. నిన్ను ముంచేసే నీళ్లు నీ కాళ్ళ కింద బానిసలాగా పడి ఉంటాయి. ఒకవేళ అందులో ఏమాత్రం సడలింపు వచ్చిందా, అప్పటిదాకా నీ కింద ఉన్న జలాలు నీ మీదికి వచ్చేస్తాయి. ఆ జలాల్ని పరిస్థితులతో పోల్చుకోండి. ఆ జలాల్ని నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలతో పోల్చుకోండి. ప్రభు వాటన్నిటి మీద నడుచుకుంటా వస్తున్నాడు. సీమోను చూశాడు. ప్రభువా నీవైతే నడువుటకు నాకు సెలవిమ్మన్నాడు. నడు అన్నాడు ప్రభు. నేను కూడా వీటిని అధిగమించి నడవాలని కోరుకుంటున్నానని నువ్వు కోరితే, నర్మే నీ వల్ల కాదు, ఏం లేదు, ఊరుకో అనలేదు ప్రభు. నడువు నాయన అన్నాడు. నువ్వు నడవాలి, నువ్వు ఆ మెట్టు ఎక్కాలనే నా కోరిక కూడా. విశ్వాసంతో అడిగేశాడు. సహజంగా మనుషులందరినీ ముంచెత్తే నీళ్లు పేతుర్ని కదిలించట్లా, అట్లా బడి ఉన్నాయి కింద. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూచి భయపడినందున, ప్రభు వైపు నుంచి దృష్టి మళ్లించినందున, విశ్వాస విషయంలో సందేహం వచ్చి స్థిర విశ్వాసం కాస్త పరిపూర్ణ విశ్వాసం కాస్త పర్సంటేజ్లో మార్పు వచ్చి అల్ప విశ్వాసం అయినందున అప్పటిదాకా అతని కింద లోబడిన పరిస్థితులన్నీ ఒక్కసారిగా అతని మీదికి ఉరగటం మొదలుపెట్టాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న వాటిలో ఇది కూడా ఒక కారణం. లెక్క ప్రకారం అన్ని నీ కాలు కింద అణిగి ఉండేటట్టు దేవుడు చేయగలడు. అన్నిటినీ నీ కాలి కింద తొక్కి పట్టి ఉంచగల శక్తి దేవుడు నీకు ఇవ్వగలడు. వాటన్నిటినీ, పరిస్థితులన్నింటినీ నీ కాలి కింద లోపరిచి ఉంచగలడు. కొన్నిసార్లు నువ్వు గమనించి చూడు, నీ ఆత్మీయ జీవితంలోనే కొన్నిసార్లు ఇలా కూడా జరిగినాయి. భయంకరమైన గడ్డు పరిస్థితులు సైతం తొక్కి పట్టావు కాలి కింద. అది ఎంత చేసిద్ది, నన్ను అదేం చేసిద్ది అన్నావు. నిజంగా అంతే జరిగినాయి. ఇంతంత పెద్ద పెద్దవిగా వచ్చినవి కూడా దూది పింజల్లాగా తేలిపోయినాయి. అవునా? కానీ తర్వాత ఆ విశ్వాసంలో కొంచెం వెలితొచ్చేసి ఆ పరిపూర్ణత కోల్పోయి అల్ప విశ్వాసంగా మారిపోయినప్పుడు చిన్న చిన్నవి కూడా నీ మీద పడి నిన్ను ఒత్తిడి చేసి పిచ్చెక్కేటట్టు చేస్తున్నాయి. గతంలో నువ్వు ఫేస్ చేసిన వాటితో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న వాటితో పోల్చి చూసుకుంటే అవి ఇంకా పెద్దవి. కానీ అవి నిన్ను తాకనైనా తాకలేదు. కారణం విశ్వాస బలం అలా పనిచేసింది ప్రారంభంలో. రాను 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 విశ్వాసం సన్నగిల్లి అల్ప విశ్వాసంగా మారిపోయింది. ఇప్పుడు దూది పింజలే కొండలై కూర్చున్నాయి. విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడు నీలో అది బలంగా పనిచేసినప్పుడు పెద్ద కొండలు దూది పింజల్లాగా ఉన్నాయి. ఇది చిరకాసు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తున్నారా? నిజం. నీవు విశ్వసించిన ప్రకారమే అవునుగా అని చెప్పి అతన్ని పంపేశాడట. ఇక్కడ ఆశ్చర్యం. తర్వాత వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు అన్నాడు. వాళ్ళెవరు? యూదులు. కొన్నిసార్లు మనం గమనిస్తే క్రొత్తగా మనం చర్చికి తీసుకొస్తాం చూడండి. విశ్వాసులు కొంతమందిని క్రొత్తగా చర్చికి నడిపిస్తామే, వాళ్ళ దగ్గర ఎంత విశ్వాసం కనపడిద్దో మనకు డౌటు. కానీ వాళ్ళు అంటారు, లేదక్క ఏసై చేస్తాడక్క, నాకు నమ్మకం ఉంది, జరిగిద్దక్క అని మనకు చెబుతుంటారు. మనమేమో అప్పటిదాకా విశ్వాస ప్రయాణం చేస్తుంటాం కదా, మనకేమో లాజిక్ పని చేస్తుంటుంది. అట్లా ఎట్లా చేస్తాడులేమ్మా, నువ్వు ఏదనుకుంటే అట్లా అన్నీ చేస్తాడా ఏంది ఏసయ్య? అందులో ఆయన చిత్తం ఏదో చూసుకుంటాడు, అది నీకు మేలో కీడో చూసుకుంటాడు, అన్నీ చూసుకొని కదా ఆయన చేసేది.
పిచ్చిమోహం దాన, నువ్వు అనుకున్నవన్నీ చేస్తాడేంది దేవుడు అని మన లోపల మనసులో ఇట్లాంటివన్నీ నేను బోల్డ్ అని అనుకున్నానులే. ఈ బోడి తర్కం ఒకటి పని చేస్తుంటుంది మనలో. కానీ క్రొత్తగా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్యుల దగ్గర మీరు గమనించండి, అసలు మనలో కూడా ఉండనంత బలీయమైన విశ్వాసం వాళ్ళలో ఉంటుంది. ఉండటమే కాదు, వాళ్ళు కార్యాలు కూడా పొందుకుంటారు. మనకి ఆశ్చర్యం కలిగిద్ది. ఆశ్చర్యం కలిగి, అక్క నేను చెప్పలా కార్యం జరిగిద్దని చెప్పలా, అయిపోయిందక్క, జరిగిందక్క అని చెప్పినప్పుడు ఎరుముఖం వేసుకొని, జరిగిందా, జరగటానికి ఇల్లేదే, అమ్మ నిజంగా దేవుడు గొప్పడమ్మా, ఎందుకు చేయడమ్మా, ఏసై చేస్తాడమ్మా అని మళ్ళీ ఇదొక మాట. విశ్వాసంతో వాళ్ళు సాధించుకున్నాక, క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడి దగ్గర ఉండే తీవ్రత కొంత ప్రయాణం చేసిన తర్వాత ఒకడికి ఉండదు. అదే ఆశ్చర్యం. నీళ్ల మీద అడుగు పెట్టినప్పుడు పేతురికి ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉందో, కొంత ప్రయాణం చేసినాక అది సగం అయిపోయింది. ఏమైంది, ఏం జరిగి ఉంటుంది ఏమో, ఆయన్నే అడగాలి మరి. అవునా కాదా? నీళ్ల మీద అడుగు పెట్టినప్పుడు అంటే ప్రారంభములో ఉన్న విశ్వాసం ఎలా ఉంది, కొంత ప్రయాణం చేసినాక ఏమైంది? కొంత ప్రయాణం చేసినాక మానవ తర్కం పనిచేసిద్ది మనిషిలో. ఇవి నా కింద ఎలా లోబడ్డాయి, దైవశక్తి అని మొదలుపెట్టాడు. కొంచెం నడిచాడు, దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సాధ్యమే అనుకుంటూ నడిచాడు. బాగానే ఉంది. అది పరిపూర్ణంగా పనిచేసినంత వరకు నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే కాస్త పక్కగా గాలి అలా లేచి ఒక అలను లేపిందో, ఆ అలను చూసి, ఆ గాలిని చూసి భయపడిపోయి, ఆ భయము కొంత విశ్వాసం సడలితేనే వచ్చేస్తుంది. కాళ్ళ కింద ఎన్ని క్యూసెక్కుల నీరుందో కూడా తెలియదు. మరి అన్ని నీళ్ల మీద నిలబడ్డప్పుడు లేని భయం, పక్కన కొన్ని వేల లీటర్ల నీళ్ళు అలా లేచినప్పుడు, లక్షల క్యూసెక్కుల నీరు, లేకపోతే కనీసం వేల క్యూసెక్కుల నీరు కాళ్ళ కింద ఉన్నప్పుడు ముంచలేంటి? కొన్ని వేల లీటర్లంత నీళ్ళు అలా పైకి లేచినప్పుడు అవి ముంచేస్తాయా? పక్కన లేచిన అలలో నీళ్ళెన్ని, తన కాళ్ళ కింద ఉన్న నీళ్ళెన్ని? మరి అప్పుడు ముంచని నీళ్ళు ఇప్పుడు ఎందుకు ముంచినాయి అంటే, ఈ రెండింటి మధ్య జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆరంభంలో ఉన్న తీవ్రత కొంత ప్రయాణం చేసినాక ఉండదు. లాజిక్ పనిచేస్తుంది, తర్కం పనిచేస్తుంది. స్టార్టింగ్లో ఏదైనా దేవుడు చేయగలడని గట్టిగా నమ్మగలిగే మనిషి కాస్త కొంచెం కాలం గడిచిన తర్వాత సడలింపిస్తూ ఉంటాడు. కొన్ని దేవుడు చెయ్యడు, కొన్నే చేస్తాడు, కొన్ని చేయడు. కాబట్టి మనం ప్రతిదీ చేస్తాడని గుడ్డిగా నమ్మకూడదు. ఆయన చిత్తం ఏదో అది చేస్తాడు. ఆయనకే స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాదు, అలా కాదు. ఆయన అదే కోరుతా ఉన్నాడు. తుది శ్వాస విడిచేంత వరకు నీ విశ్వాస పరిమాణంలో మార్పు రాకుండా జాగ్రత్త పడు. తొలుత ఎంతటి పరిపూర్ణతను చూపించావో విశ్వాసంలో, చివరి వరకు అంతే చూపించు. కార్యాలన్నీ అలానే జరుగుతాయి. మార్పు వస్తే గీస్తే నీ విశ్వాసంలో రావాల్సిందే కానీ దైవ శక్తిలో మాత్రం ఏ మార్పు లేదు. నీవు విశ్వసించిన ప్రకారమే పొందుతావు. నువ్వు ఇక విశ్వాసానికి వేరుగా నువ్వు ఎన్ని కోరికలు పెట్టుకున్నా జరగవయి. దేవునియే జరగనప్పుడు నీనా ఎట జరుగుతాయి? మనం విశ్వసించిన ప్రకారమే దేవుడు చేయగలడు. ఈ మాటను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అవసరం. ఓకే, ఆత్మ రక్షించబడటానికి ఏది ఆధారం? మన ఆత్మ నరకం నుండి పరలోకం చేరడానికి మనకు ఆధారం ఏది? యేసు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్ముటయే కదా. విశ్వాసమే కదా మన రక్షణాధారం. ఒప్పుకుంటారా? ఆ విశ్వాసం మన ఆత్మను రక్షించడానికి ఉపయోగపడినప్పుడు మన ఆత్మీయ అక్కరలు తీర్చడానికి ఉపయోగపడదా?
మన శరీర అవసరతలు తీర్చడానికి ఆ విశ్వాసం ఉపయోగపడదా? మన శోధనల్లో నుంచి మనం కాపాడబట్టడానికి ఆ విశ్వాసం ఉపయోగపడదా? మరి నిశ్చయముగా ఉపయోగపడుతుంది కదా. దాని ప్రాముఖ్యతను మనం మళ్ళా గ్రహింపులో పెట్టుకోవాలి, పునర్ధ్యానించుకోవాలి, గుర్తు చేసుకోవాలి, లేకపోతే తేడా పడతాం. సాతానుగాడు మన కల్పించే శోధనల్లో మొట్టమొదటి చాలా బలీయమైన శోధన అని చెప్పుకోదగ్గది ఏదన్నా ఉందంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయటమే. వాడు వేసే అగ్ని బాణాలకి విశ్వాసమను డాలు పెట్టమన్నాడు. విశ్వాసమను డాలు దేనికండి? డాలు యుద్ధంలో దేనికి వాడతారు? ప్రత్యర్థి వేసేటువంటి ఈటెలు కానీ కత్తులు కానీ బాణాలు కానీ తగలకుండా డాలు అడ్డం పెట్టమంట. డాలు విశ్వాసం అయితే డాలుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి బాణాన్ని ఏమని చెప్పొచ్చు మనం? అవిశ్వాసం లేక అపనమ్మిక లేక అనుమానం. విశ్వాసానికి వ్యతిరేక పదం చెప్పండి. అది అంటే అపవాది వేసే బాణాలు ఏంటి? సందేహ బాణాలు, అనుమానపు బాణాలు, అవిశ్వాస బాణాలు. మరి స్టార్టింగ్లో అన్నీ జరిగినాయి కదా అంటే అప్పుడంటే జరిగినాయి, అప్పుడు ప్రారంభం కదా, ప్రభు చేశాడులే, ఇప్పుడు చేయడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడంటే చిన్న బిడ్డవు కదా, ఇప్పుడు కొంచెం పరిపూర్ణతలోకి వచ్చావు, అందుకని ఇప్పుడు పట్టించుకోడు. రకరకాలుగా మన విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు వాడు. మన విశ్వాసం బలహీనపడటానికి మన తొట్టుపాట్లు కూడా కొంత కారణమవుతాయి. బలహీనమైన మన అడుగులు కూడా కొంత కారణమవుతాయి. స్టార్టింగ్లో భక్తి మొదలుపెట్టినప్పుడు ప్రభు ఎలా చెప్తే నేను అలా ఉన్నాను, ఆయన నీతి నియమాలను జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, నా కోసం ఎంత కార్యమైనా నా యేసయ్య చేస్తాడని గట్టి పట్టుండే. అవునా? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అన్న మాట ప్రకారం ఉండే. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు, బలహీనతలు, ఏవో అడుగుజారిన అనుభవాలు ఉంటాయి కదా. ఆ దోషమో ద్వేషమో ఆ ఫైటింగో ఏదో ఒక తొట్టుపాటు ఉంటుంది కదా. వాటన్నిటినీ మనం మైండ్లో ఫీడ్ చేసుకుంటాం. సైతానుగాడు బుక్లో రాసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వాటిని అడ్డం పెడతాడు. నువ్వు విశ్వాసం అనే దాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అసలు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు దేవుడు నీ పట్ల కార్యం? అసలు ఎలా నెరవేరుద్ది అనుకుంటున్నావు నువ్వు అడిగిన విజ్ఞాపన? నువ్వు విశ్వసిస్తే జరిగిద్దా? ఎట్లా విశ్వసిస్తావు నువ్వు? ఆయన తన భక్తులకు చేస్తాడు, నీలాంటి బలహీనులకు కాదు. ఆయన పరిశుద్ధులకు చేస్తాడు, నీలాంటి పాపులకు కాదు. ఎన్ని చేసావు నువ్వు? ఎవడో చెప్పినట్టే గుర్తొస్తుంటే మనకి ప్రార్థన చేస్తుంటే, ప్రభా ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటే ఒక పక్క వాడి స్వరం వినపడుతుంటుంది. పెద్ద పరిశుద్ధుడివని నువ్వు ప్రార్థన చేస్తే పెద్ద ఏలియాలాగా ఆయన ఆలకించి వెంటనే కార్యం చేస్తాడు. నీ బొంద, నువ్వు నీ ప్రార్థన, నువ్వు నీ నీతి ఎన్ని చేసావు నువ్వు? నీ తలకాయ నిండా మోహపు చూపులే, నీ చర్యలన్నిటా పాపమే, నీ ఆలోచనల నిండా దరిద్రమే. అసూయ లేదా నీలో? అవతల వాళ్ళ విషయంలో వ్యసన పడలేదా నువ్వు? కోపడలేదా? దూషించలేదా? సణుక్కోలేదా? గొణుక్కోలేదా? మోహపు తలంపు లేవా నీకు? తప్పుడు ఆలోచన రాలేదా నీకు? తప్పుడు క్రియలు చేయడానికి ప్రయత్నం చేయలేదా నువ్వు? చూడకూడనే చూడలేదా నువ్వు? పలకూడనే పలకలేదా? చేయకూడనే చేయలేదా? ఇన్ని చేసి నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? నరుమై అంటే ఆ తీవ్రత పోయిద్ది ఇక. ఎందుకంటే వాడికి ఈ లిస్ట్ అంతా ఒక పక్క నుంచి ఏకరవ పెడుతుంటాడు. విషయం ఏంటంటే సాతాను గుర్తు చేసేవి ఏవైనా దేవుని లిస్టులో ఉంటాయని అనుకోవటం మన భ్రమ. సైతానుగాడు గుర్తు చేసేవి దేవుని లిస్టులో కూడా ఉంటాయి అని అనుకోవటం మన భ్రమ. అదే వాడు పుట్టించేది మనకి. ఎందుకంటే చిన్నదే కానీ పెద్దదే కానీ మన వలన ఒక పొరపాటు జరిగినప్పుడు
దేవుని ఎదుటికి వచ్చి మోకాళ్ళుని పశ్చాత్తాపతులమై ప్రాధేయపడి ప్రార్థించి మారు మనసు పొంది క్షమాపణ కోరినప్పుడు తత్క్షణమే దేవుడు దాన్ని తుడిచివేశాడు. ఇది విశ్వసించాలి, ఇది విశ్వసించాలి. కానీ మనం అధిక నీతి కదా, మనకి నీతి పాళ్ళు ఎక్కువ కదా. పొరపాటు జరిగింది, మారు మనసు పొందావు, పశ్చాత్తాపడ్డావు, నిన్ను నువ్వే అసహించుకున్నావు, దేవుని పాదాలు పట్టుకున్నావు, ఏడ్చావు, క్షమాపణ కోరావు, తుడిచేశాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను, ఇంకా నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు.